నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దాదాపుగా మర్చిపోయిన పదం మళ్లీ కలవరపెడుతోంది. ఈసారి ఇంకో వేరియంట్ రూపంలో నేనున్నానంటూ వచ్చేసి అలజడి రేపుతోంది. దీనికి ఉదాహరణే తెలంగాణలో మళ్లీ వెలుగు చూసిన కేసులు. ఇప్పుడు దేశంలో పెరుగుతున్న కేసులు ఒకప్పుడు ప్రపంచం విలవిల్లాడిన పరిస్థితిని మళ్లీ గుర్తు చేస్తున్నాయి. దీంతో భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మరి ఈ లేటెస్ట్ వేరియంట్తో ఎంత డేంజర్, పరిస్థితి ప్రమాదకరంగా మారబోతోందా? డాక్టర్లు ఏమంటున్నారు? కొత్త వేరియంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే ఇవాల్టి స్పెషల్. మహమ్మారి మళ్ళొచ్చింది, జరభద్రం. మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజల్ని కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. అనుమానాలను బలపరుస్తూ దేశంలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో కోవిడ్ భయం ఇంకా ఎప్పటికీ పోయేటట్టు లేదు. గత కొన్ని నెలలుగా దాదాపుగా తగ్గిపోయిన కేసులు ఇప్పుడు మరోసారి పెరుగుతుండటంతో కోవిడ్ ముప్పు ముంచుకొస్తుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది. కొత్త వేరియంట్ JN.1 కారణంగానే దేశంలో ఈ కేసులు పెరుగుదలకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత్లో మళ్లీ కరోనా కలకలం. కొత్త వైరస్ తో దేశంలో 5 మృతి. తెలంగాణలో 4,000 దాటిన యాక్టివ్ కేసులు. హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో కేసుల నమోదు. నీలోఫర్ ఆసుపత్రిలో 2 చిన్నారులకు కోవిడ్. ఒక చిన్న వైరస్ వందలాది దేశాలను వణికించింది. 2 ఏళ్లకు పైనే అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాది మంది ఆ మహమ్మారికి బలైపోయారు. అలాంటి కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టింది అనుకున్నాం. ఇది మొన్నటి వరకు అనుకున్న మాట. ఇప్పుడు మళ్లీ మహమ్మారి కోరలు చాస్తుండడం గుబులు రేపుతోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అందరూ ఊపిరి పీల్చుకోవడంతో తిరిగి అన్ని కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కానీ మళ్లీ దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో 4,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. JN.1 అనే కరోనా కొత్త వేరియంట్ కారణంగానే దేశంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా JN.1 వేరియంట్ విజృంభిస్తుండడం తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. JN వేరియంట్ ఎప్పుడైతే కేరళ, మహారాష్ట్ర వేరే రాష్ట్రాల నుంచి వచ్చిందో అప్పుడే మనం అప్రమత్తం అయ్యాము. దాదాపుగా 10 రోజుల నుంచి. సో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని ఎదుర్కోవటానికి ఏమేమి చేయాలనేది మాక్ డ్రిల్ కానీ అన్ని చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ పెరుగుదల అనేది ఇంకా 3 to 4 వీక్స్ వరకు ఉండటానికి ఆస్కారం ఉంది. అంటే పీక్ లెవెల్కి వెళ్తుందా లేకపోతే ఇట్లానే మైల్డ్గా ఉండి వెళ్ళిపోతా అని చెప్పడానికి ఇప్పుడే ఆధారాలు ఏమి లేవు. కానీ ఇంక్రీజ్ అయినా కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఈ JN వేరియంట్ ఎక్కడైతే ఐడెంటిఫై అయిందో దాని తీవ్రత అంత ఎక్కువగా లేదు కాబట్టి కొద్దిగా రిలాక్స్గా, అంటే రిలాక్స్ అని కాదు, కొద్దిగా భయపడాల్సిన పని లేదు. అది కాకపోతే ఏంటంటే దీన్ని స్ప్రెడ్ ఎక్కువగా ఉంది కాబట్టి స్పీడ్, అందుకని అందరూ అప్రమత్తంగా ఉండాలి. సో దాని గురించే మనం చూస్తున్నాము. ఇక్కడ మనం కేసులు కూడా మన దగ్గర కూడా కొద్దిగా స్లోగా పెరుగుతున్నాయి. అంత ఫాస్ట్గా అనుకున్నంత ఫాస్ట్గా ఏమీ పెరగట్లేదు. మా హాస్పిటల్లో కూడా ప్రస్తుతానికి ఒక 4 కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అన్ని గాంధీకి పంపిస్తున్నాము. అక్కడి నుంచి జీనోమ్ సీక్వెన్స్ గురించి పంపిస్తారు. తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. పాజిటివ్ కేసులు మెల్లిగా పెరుగుతూ ఉన్నాయి. అయితే చిన్నారులు కరోనా బారిన పడ్డం ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో 14 నెలల బాబుకి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నాంపల్లిలోని ఆగపుర ప్రాంతానికి చెందిన చిన్నారి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. అనుమానంతో కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 6 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ గా తేలడంతో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. వైరస్ సోకిన పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఫ్లూ, జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. అయితే ఇది కొత్త వేరియంటా, సాధారణ జ్వరమా, తేడా తెలియక గందరగోళం నెలకొంది. అయితే JN.1 వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మనకి ఫస్ట్ వచ్చిన వేరియంట్ అప్పుడు మనకి కేవలం బాడీ పెయిన్స్, లేకపోతే ఫీవరు, జలుబు చేయటం, తర్వాత దగ్గు రావటం, లంగ్స్ని కొంత మేరకు ఇన్వాల్వ్ చేయటం జరిగేది. D614G అనేది ఒరిజినల్ స్ట్రెయిన్ ఉండేది. కానీ డెల్టా వచ్చిన తర్వాత దాని స్వరూపం పూర్తిగా మారిపోయి విపరీతంగా లంగ్ని ఎఫెక్ట్ చేయడం బిగినైంది. అందుకే విపరీతంగా మరణాలు సంభవించడం జరిగింది. డెల్టాలో జరిగిన మారణహోమం అంతా ఇంత కాదు. అయితే తర్వాత ఒమిక్రాన్ వచ్చేటప్పటికి మనం ఇనీషియల్గా భయపడిన లంగ్ ఇన్ఫెక్షన్స్ జీరో, అసలు లేవు. అంటే ఒమిక్రాన్ వచ్చినప్పుడు మనకి లంగ్ ఇన్ఫెక్షన్ అనేది లేదు, అందుకే మరణాల సంఖ్య లేకుండా పోయింది. విపరీతంగా కేసులు నమోదైనాయి, కోట్ల కేసులు. బట్ ఎవరికి ప్రాణాపాయం కాలేదు. హాస్పిటల్ అడ్మిషన్స్ అయితే పెద్దగా ఏం పెరగలేదు. అలా ఉన్న ఒమిక్రాన్లో ఇప్పుడు సబ్ వేరియంట్ కాబట్టి ఇది కూడా ఒమిక్రాన్ లాగే వ్యవహరించే అవకాశం ఉంది. అంటే ఇది కూడా మనకి జలుబు, దగ్గు, తర్వాత ఫీవరు, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్ ఇలాంటి లక్షణాలతోనే వస్తూ ప్లస్ లంగ్ని ఎఫెక్ట్ చేసే అవకాశం కొంతమేరకు తక్కువనే చెప్పాలి. కానీ JN.1 వచ్చిన తర్వాత మీరు గనక గమనించినట్లయితే ఇప్పుడు మరణాల సంఖ్య కూడా డైలీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒకరోజు 6 మరణాలు, ఇంకో రోజు 4 మరణాలు, నిన్న ఈవెన్ సండే కూడా ఒక మరణం సంభవించింది కేరళ నుంచి అని తెలుస్తూ ఉంది. కాబట్టి మరణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. లంగ్ ఇన్ఫెక్షన్ లేకుండా మరణాలు రావు కోవిడ్తో. కాబట్టి లంగ్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇది మనం కంప్లీట్గా ఒమిక్రాన్ వేరియంట్స్ లాగానే వ్యాప్తి చెందుతుంది, దానిలాగే లక్షణాలు ఉంటాయి, దానిలాగే సివియరిటీ ఉంటాయి అనేది మనం ఎస్టిమేట్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నాం వేవ్లో. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది లంగ్ని ఒమిక్రాన్ కన్నా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. డెల్టా అంత సివియర్గా వచ్చే అవకాశం అయితే మాత్రం కనపట్లేదు. దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనాతో 3 మరణించారు. కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసుల సంఖ్య 10ల సంఖ్యలో పెరుగుతున్నాయి. మరి JN.1 కోవిడ్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉన్నాయి? దేశంలో JN.1 కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్ర భయాందోళన సృష్టిస్తోంది. మన దేశంలో తొలిసారి కేరళలో వెలుగు చూసిన ఈ వేరియంట్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కేరళలోని 78 ఏళ్ల మహిళలో ఆ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. చాలా వేగంగా ఆ వేరియంట్ వ్యాపిస్తోంది. ఇమ్యూనిటీకి కూడా అది చిక్కదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.1.86 లేదా పిరోలా వేరియంట్ కు JN.1 వేరియంట్ ను డిసెండెంట్ గా భావిస్తున్నారు. 2023 సెప్టెంబర్లో తొలిసారి దీన్ని అమెరికాలో గుర్తించారు. ఈ సబ్ వేరియంట్ కు చెందిన 15 కేసుల్ని చైనాలో కూడా పసిగట్టారు. కేరళ ఒకటే కాదండి, మనకి గోవా ఒకటి, కర్ణాటక ఒకటి, మహారాష్ట్ర ఒకటి, వీటిలో కూడా బాగా విస్తారంగా మనకి కేసెస్ పెరగటం అనేది కనబడుతుంది. ఈవెన్ తెలంగాణలో కూడా కేసెస్ స్టార్ట్ అయినాయి. బట్ ప్రధానంగా కేరళ, గోవా, కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర వీటిల్లో కేసు లోడ్ బాగా పెరగడం అనేది మనం చూస్తున్నాం. మనకి ఒకటి ఇమ్యూనిటీ అనేది తగ్గింది. అంటే మనం బూస్టర్లు వేసుకొని చాలా రోజులు అయిపోయింది. ప్లస్ మనం ఒమిక్రాన్ వచ్చి తగ్గిపోయింది కూడా చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 22 జనవరిలో వచ్చింది మనకు ఒమిక్రాన్. ఆ తర్వాత మనకి ఇన్ఫెక్షన్ రాలేదు కాబట్టి మనకి అది తగ్గిపోయింది. సో ఓవరాల్గా మనకి ఇమ్యూనిటీ తగ్గింది. దాంతోపాటుగా వైరస్ రూపాంతరం చెందింది. వైరస్ రూపాంతరం చెందడం అంటే మనకి ఏ విధంగా ఉందంటే ఇంతకుముందున్న ఒమిక్రాన్లో సబ్ వేరియంట్స్ అనేవి రావడం బిగినాయి. అంటే ఒమిక్రాన్లో ఇప్పటికి ఆల్మోస్ట్ 100లాది సబ్ వేరియంట్లు వచ్చినాయి. దాంట్లో ప్రధానంగా EG.5 అనేది ఒకటి, XBB.1.5 అనేది ఒకటి, BA.286 అనేది ఒకటి, ఈ 3 ప్రధానంగా మనకు కనపడతా ఉన్నాయి. ఆ BA.286 అనేది ఇప్పుడు ఇంకా ఒక మ్యూటేషన్ L455S అనే మ్యూటేషన్ని కలుగజేసుకొని అది ఇప్పుడు JN.1 కింద వస్తుందన్నమాట. ఈ JN.1 అనేది ఏంటంటే బాగా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి బాగా తయారైన వైరస్. అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళని ఇమ్యూనిటీని బైపాస్ చేసుకొని ఇది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మనకి ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీని ఆల్రెడీ తగ్గిపోతుంది. దాంతోపాటుగా JN.1 బైపాస్ చేసేటప్పటికి
ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు కనపడటం తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఇండియాలో ఆల్మోస్ట్ 63 కేసెస్ JN1 నుంచి నమోదైనట్టు తెలుస్తూ ఉంది. తెలంగాణలో కూడా 2 కేసులు నమోదైనాయి. కాబట్టి JN1 అనేది ఇండియా మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం దాని గురించి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిరోలా అనే వేరియంట్ ఇండియాతో పాటు దాదాపు 38 దేశాల్లో వ్యాప్తి చెందింది. ఇటీవల దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ఈ వేరియంట్ కారణమని తెలుస్తోంది. CDC ప్రకారం BA.2.86 వేరియంట్ కు 20 మ్యూటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. స్పైక్ ప్రోటీన్ల స్టడీ ఆధారంగా ఆ విషయాన్ని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న JN1 BA.2.8 వేరియంట్ లో ఉన్న స్పైక్ ప్రోటీన్లలో కేవలం ఒక్క మార్పు మాత్రమే ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. JN1 వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి అవుతోంది. ఇది ఇమ్యూనిటీని కూడా తప్పించుకోగలదని నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెబుతోంది. JN1 వేరియంట్ వల్ల ఊపిరితిత్తుల పైభాగంలో ఇన్ఫెక్షన్ అవుతోంది. JN1 లక్షణాలలో జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, ముక్కు కారడం, ముఖమంతా నొప్పి, తలనొప్పి, కడుపు సమస్యలు వస్తాయి. మరోవైపు వాతావరణంలో మార్పు కారణంగా ఫ్లూ, జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో జనాలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. దీంతో కరోనా కొత్త వేరియంట్ JN1 వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి ఆక్సిజన్ కానీ అన్ని మందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సీజను ఈ పొగమంచు వాటి వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా జర్నీ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఉదయాన్నే 5ంటికో 6ంటికో వెళ్ళాల్సిన పనులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాన్స్టెంట్గా ఒక వారం రోజులు ఈ ఉదయాన్నే 5ంటికి 6ంటికి ఎక్కడ పొగమంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెళ్ళి ఒక గంటన్నర సేపు ఉండటం వల్ల ఏంటంటే అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వస్తున్నారు. సో వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే వీళ్ళకి ఎవరికైతే ఇలాంటి ఈ డిసీజెస్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ఉదయాన్నే ఈ పొగమంచులో వెళ్లకుండా ఉండటం, రాత్రుల పూట ప్రయాణం చేయకుండా ఉండటం, ఒకవేళ తప్పనిసరి అయితే మనిషి కాస్త ఉల్లెన్ దుస్తువులు వేసుకొని మాస్క్ పెట్టుకొని కాస్త చెవులకి అవన్నీ కవర్ చేసుకొని వెళ్తే మంచిది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటింది. ఇక JN1 కొత్త వేరియంట్ మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో డిసెంబర్ 25వ తేదీ వరకు మొత్తం 63 JN1 కోవిడ్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒక్క గోవా నుంచి 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణ నుంచి 2 JN1 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కోవిడ్ ధాటికి మరణాలు కూడా పెరుగుతున్నాయి. వారం రోజుల కిందటితో పోల్చితే కేసుల పెరుగుదల 52% చేరుకుంది. ప్రధానంగా ఒకటి మారింది ఏంటంటే మనం అప్పుడు యాంటీబాడీ కాక్టైల్స్ అని తీసుకునేవాళ్ళం. అవి దీనికి పని చేయవు. అదేవిధంగా ప్లాస్మా ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్మా కూడా పనిచేయవు. సో ఇలాంటివి మనకి పనిచేయవు. కాకపోతే ఇప్పుడు పనిచేసేవి ఏమున్నాయి, మనకి ప్యాక్స్లోవిడ్ అనేది ఇప్పుడు అవైలబుల్ ఉంది. ప్యాక్స్లోవిడ్ పని చేస్తుంది దీనికి. కాకపోతే ప్యాక్స్లోవిడ్తో 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి రీబౌండ్, వచ్చిన వాళ్ళకి తగ్గి మళ్ళీ రావడం. రెండోది డ్రగ్ ఇంట్రాక్షన్స్, మిగతా వేరే డ్రగ్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం. ఈ 2 ప్యాక్స్లోవిడ్తో ఉండే అవకాశం ఉంది కాబట్టి అవి జాగ్రత్తగా ఉండాలి. మోల్నుపిరావిర్ లాంటిది మెడిసిన్స్ కొంతమేరకు పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వైరస్లో జన్యు సంబంధమైన మార్పుల్ని అది ఎక్కువ చేస్తుంది అన్న కారణంతో మోల్నుపిరావిర్ వాడకం బాగా తగ్గింది. ఇంకా USFDA అప్రూవల్ అయితే మోల్నుపిరావిర్కి ఉంది. ఇవి మనకి ఓపీలో ఉన్నప్పుడు ఇచ్చేవి. ఇవి కాకుండా ఐపీలో అడ్మిట్ అయిన తర్వాత మనకి స్టెరాయిడ్స్ ఖచ్చితంగా రోల్ ఉంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి లంగ్స్కి చేరి ఆక్సిజన్ తగ్గుతున్న స్టేజ్లో స్టెరాయిడ్స్ కానీ, USFDA అయితే రెమ్డెసివిర్కి కూడా అప్రూవల్ ఉంది. దాంతోపాటుగా కొన్ని కొత్త మెడిసిన్స్ కూడా USFDA అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడుకున్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం
మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి 99% పీపుల్కి హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. వీళ్ళు కేవలం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. అంటే జలుబుకి జలుబు మెడిసిన్స్, జ్వరానికి జ్వరం మెడిసిన్స్, బాడీ పెయిన్స్కి బాడీ పెయిన్స్ మెడిసిన్స్ ఇలా వాడుకుంటూ బాగా ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్యాక్స్లో విడిచుకుంటూ అడ్మిషన్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. భారత్లో పెరుగుతున్న JN.1 కోవిడ్ వేరియంట్ కరోనా కేసులతో మళ్లీ జనాల్లో అలజడి మొదలైంది. ఇది ఇమ్యూనిటీని కూడా తప్పించుకోగలదని నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా మనకేం కాదులే అనుకుంటే పొరపాటే. కాకపోతే అంత ప్రభావం చూపకపోవచ్చు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటిన నేపథ్యంలో మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. మరోవైపు ఈ JN.1 వేరియంట్ కరోనా వైరస్ వల్ల కూడా న్యూమోనియా సోకుతోంది. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమని హెచ్చరిస్తున్నారు? దేశంలో ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో 21 JN.1 కరోనా వేరియంట్ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. డిసెంబర్ 31 వేడుకలు, ఆ తరువాత వరుసగా పండుగలు, ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో నమోదైన JN.1 వేరియంట్ కేసుల్లో అత్యధికం పర్యాటక ప్రాంతమైన గోవాలో వెలుగు చూడడం తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తోంది. ఒక్క గోవా రాష్ట్రం నుంచి 19 కేసులు ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో గోవాకు పర్యాటకుల తాకిడి పెరిగి ఈ కొత్త వేరియంట్ దేశం మొత్తం వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నపిల్లల్లో ఎక్కువగా లక్షణాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ లో చిన్నపిల్లల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్తో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉండడంతో వృద్ధులు, ఏడాదిలోపు పిల్లలు ఎక్కువగా న్యూమోనియా బారిన పడుతున్నారు. మామూలు వైరస్ న్యూమోనియా 3-4 వారాల్లో తగ్గిపోతుంది. కరోనా వైరస్ వల్ల కూడా న్యూమోనియా సోకుతోందని, దీని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. న్యూమోనియా సాధారణంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 2 ఏళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు, హాస్పిటల్స్ లో చేరి ఎక్కువ కాలం ICUలో వెంటిలేటర్ పై ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్ల అంచనా. న్యూమోనియాతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా రోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలంలో కేసుల ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో గుండె జబ్బులు ఉన్నవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు, సిగరెట్లు తాగేవారు, HIV, క్యాన్సర్ బాధితులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నవాళ్ళు అంటే దాదాపుగా ఏంటంటే ఒక 55-60 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు యూజువల్గా. అంటే ఉదాహరణకి COPD చేసుకోండి, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, దుమ్ము ధూళిలో తిరుగుతారో, లేకపోతే కొన్ని ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్ లాగా వస్తారో, తర్వాత ఆస్తమా, తర్వాత టీబీ వచ్చిపోయిన తర్వాత ఊపిరితిత్తులు కొద్దిగా చెడిపోయి కొద్దిగా ఉండటం, ఇలాంటి వాళ్ళల్లో ఆల్రెడీ ఊపిరితిత్తులు కొంత డ్యామేజ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వస్తే వీళ్ళల్లో ఈ సిమ్టమ్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. రికవరీ కూడా కొంత డిఫికల్ట్ ఉంటుంది, కాకపోతే టైం పడుతుంది. మామూలుగా అయితే కోవిడ్ లేనప్పుడు వీళ్ళు ఒక వారం 10 రోజుల్లో ఉంచి మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. కానీ కోవిడ్ వల్ల ఏంటంటే కాస్త ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. కరోనా వేరియంట్ JN.1తో ప్రమాదం లేనప్పటికీ పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కరోనా సైలెంట్ గా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. పాఠశాలల్లో మాస్కులు, శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. మరోవైపు వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతుండడం కూడా అధిక వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలుండడంతో వైద్యులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
ఈ కొత్త వేరియంట్ ఏ రకంగా ఉండబోతుంది అనేది కంప్లీట్గా ఇంకా తెలియదు. ఈవెన్ ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు కానీ WHO వాళ్ళు కానీ అందరూ ఇది పెద్ద సివియర్గా ఉండే అవకాశం లేదు అనేది పదే పదే చెప్పడం జరుగుతోంది. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని మరణాలు అయితే మనం ఖచ్చితంగా నమోదవుతున్నాయి, మనం చూస్తున్నాం. కొంత నిమోనియా అయితే వస్తోంది, మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే మాస్క్ ధరించండి. క్లోజ్డ్ రూమ్స్లో మీరు మీటింగ్స్ కండక్ట్ కాకుండా ఓపెన్ రూమ్స్లో, అంతగా చలేస్తుంటే చలికి సంబంధించిన దుస్తులు గురించి ఓపెన్ ప్లేస్లో మీరు మీటింగ్స్ అవి పెట్టుకోండి. ఒకవేళ క్లోజ్డ్ రూమ్లో ఉంటే కనుక కిటికీలు తలుపులు తీసి ఉంచితే కనుక వెంటిలేషన్ ఎక్కువగా ఉండి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే అది ఆర్టీపీసీఆర్ చేసుకునే లోపలే మీరు కొద్దిగా ఐసోలేటెడ్ ఉంటుంది. ఆర్టీపీసీఆర్ కొంచెం ఎక్కువ చేసుకోవడానికి మీరు ముందుకు రండి. ఎస్పెషల్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు మీరు ఆర్టీపీసీఆర్ చేసుకొని చూసుకుంటే ఒకవేళ కోవిడ్ అయితే మీరు వాళ్ళకి అంటించకుండా ఉండటం ప్రమాదం. మనకి ఉన్న పెద్దవాళ్ళని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని వార్తలు వస్తున్నాయి పిల్లలకు వచ్చినట్టు, కానీ పిల్లలకు వస్తాయి కానీ వాళ్ళకి ప్రమాదం అయ్యే అవకాశం చాలా తక్కువ. ప్యానిక్ అవ్వద్దు, డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఒక 4 రోజుల పాటు కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత మనం పూర్తిగా దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో వైరస్లు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఈ తరం వారికి కరోనా అంటే ఏంటో చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఒక వైరస్కు మందు కనిపెట్టేలోపే ఇంకో వేరియంట్గా రూపాంతరం చెందుతోంది. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఈ వైరస్లకు మాత్రం మందు కనిపెట్టడం సైంటిస్టులకు సవాలుగా మారింది. సో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత శుభ్రత నియమాలు పాటించడం ఈ సమయంలో ఎంతైనా అవసరం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.